హాయ్ గైస్, నేను మీ షబ్బీ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి చాలామంది అభ్యర్థులు సార్ మాది కర్నూలు జిల్లా, మాది బీసీడీ, బీసీబీ, బీసీఈ ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే అప్లై చేసుకొని ఉన్నాం ఆల్రెడీ. అయితే దానికి సంబంధించి ఎన్ని మార్క్స్ రావాలి, లోకల్లో, నాన్ లోకల్లో, అదేవిధంగా గుంటూరు, నెల్లూరు, ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ విజయనగరం, శ్రీకాకుళం సంబంధించి ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్ అంటే డిస్ట్రిక్ట్స్ వైజ్గా మనకి మెసేజెస్ మరియు కాల్స్ అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా గాయస్ ఇలా ప్రతి ఒక్కొక్కరికి మనం చెప్పుకోవడానికన్నా కూడా ఒక వీడియో రూపంలో టోటల్లీ 13 జిల్లాల పరంగా ఉన్నటువంటి మనం ఉమ్మడి 13 జిల్లాల పరంగా ఏ విధంగా అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో ఇదే రకంగా మనం 13 జిల్లాల పరంగా మనము ఓసీ అభ్యర్థులకు ఎన్ని మార్కులు రావాలి, అదేవిధంగా ఏ జిల్లాలో ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ అయితే కన్ఫామ్గా వస్తుంది, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, బీసీ అభ్యర్థులకి ఓకేనా జిల్లాల వారీగా ఎక్కడ అప్లై చేసుకుని ఉన్నారు వాటికి సంబంధించిన మీరు 2-3 జిల్లాలకు అప్లై చేసుకుంటే అక్కడ ఎన్ని రావాలి, లోకల్ మరియు నాన్ లోకల్ పరంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ప్రతి ఒక్కరికి అన్ని క్యాస్ట్ల వాళ్ళకి క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే నేనైతే తెలియజేస్తాను. కాబట్టి ఈ వీడియో డోంట్ మిస్ అండి, ఎండ్ వరకు ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పిన్ టు పిన్ అనేటట్టు మీరు ఖచ్చితంగా వింటేనే మీకు అర్థమవుతుంది, లేదంటే మనం ఏం చేయలేము. ఓకేనా, ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాము. ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి ముఖ్యంగా 1896 పోస్టులు అనేటటువంటివి అత్యవసరంగా యుద్ధ ప్రాతిపదికన ఈ పోస్ట్ అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఈ విషయం తెలిసిందే. మళ్ళీ ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి నోటిఫికేషన్ ఖచ్చితంగా 99% రిలీజ్ చేస్తారు. ఉంది కూడా, పోస్టులు కూడా ఉన్నాయి. ఓకేనా, లేదా రిలీజ్ చేయకపోతే ఆ పోస్టులు వచ్చేసి ఉన్న పోస్టులని గోపాల మిత్ర వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయితే చేసేస్తారు. ఓకే రైట్. ఎనీవే ఏదేమైనప్పుడు ఇప్పుడు నోటిఫికేషన్ గురించి, ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మనము భవిష్యత్తు గురించి కాకుండా ముందు వర్తమానాన్ని గురించి మనం ఆలోచిద్దాం. ఓకే రైట్, టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాక్షికి సంబంధించి 13/12/2023 పరంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషను మనకి ఉమ్మడి జిల్లాల పరంగా మొత్తము 13 అయితే ఉన్నాయి కదా. 1896 పోస్టులకు 19,323 మంది అప్లై అయితే చేసుకున్నారండి. ఓకేనా, మొదటిగా మనం శ్రీకాకుళం నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పోస్టులు వచ్చేసి 34 అయితే ఉన్నాయి. అయితే అభ్యర్థుల సంఖ్య మనం చూసుకున్నట్లయితే గాయస్ 1442 మంది అభ్యర్థులు అయితే ఉన్నారు. ఓకేనా, ఇందులో మనకి ఇప్పుడు మనము క్యాస్ట్ల వారీగా అంటే ఓసీకి ఎంతమంది అప్లై చేసుకున్నారు, బీసీకి ఎంతమంది, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎంతమంది, ఓకేనా దీనికి సంబంధించి మనం చూద్దాం. ఓకే, ఎంతమంది అప్లై చేసుకున్నారు అనే దానికి సంబంధించి కూడా, దానికన్నా కూడా ముఖ్యంగా మనకి ఓసీలో మరియు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది దాన్ని చూద్దామండి. ఓకేనా, ఓసీ కేటగిరీకి సంబంధించి ఖచ్చితంగా మనకి శ్రీకాకుళంలో 34 పోస్టులు ఉన్నాయి, 1442 మంది అప్లై అయితే చేసుకున్నారు. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మనకి 80+ మరియు ఇంకొక 5 యాడ్ చేసుకోండి. ఓకేనా, 80 నుంచి 85 మధ్యలో ఎవరికైతే అభ్యర్థులకు వస్తారో ఓసీ కేటగిరీ పరంగా మనము ఈజీగా జాబ్ అయితే సాధించవచ్చు. ఓకేనా, పేపర్ కూడా చాలా టఫ్గా ఉంటుందండి, అభ్యర్థులు అర్థం చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా విజయనగరం, అదేవిధంగా మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి బీసీ అభ్యర్థులకు సంబంధించి ముఖ్యంగా అండి మార్క్స్ వచ్చేసి మనకి లోకల్ పరంగా 53 నుంచి 57 వరకు అయితే రావాలి. ఓకేనా, అదేవిధంగా నాన్ లోకల్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 57 నుంచి 60 లోపు అయితే మార్క్స్ అనేవి వస్తేనే జాబ్ అయితే ఉంటుంది. ఓకేనా, మరియు ఇదంతా అంటే మేల్ కేటగిరీకి సంబంధించింది. ఓకేనా, శ్రీకాకుళానికి సంబంధించి బీసీ అభ్యర్థులు అది బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీడీ కానీ, బీసీఈ కానీ, బీసీడీ కానీ ప్రతి ఒక్కరికి ఓబీసీ కేటగిరీలో ఎంతమంది అయితే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి 53 నుంచి ఓకేనా 57 అబోవ్, అదేవిధంగా టోటల్లీ 55 నుంచి 60+. ఓకే, అలా టోటల్ మనం చూసుకున్నట్లయితే 55 నుంచి 65 లోపు అయితే మార్క్స్ అయితే రావాలి. ఓకేనా, టార్గెట్ అయితే ఉండండి మీది. ఓకే,
నాన్ లోకల్ పరంగా కూడా ఆల్మోస్ట్ ఆల్ 65 వరకు అయితే వెళ్ళొచ్చండి, 60 నుంచి. ఓకే, రైట్ గైస్. నెక్స్ట్ వన్ ఎస్సీ వాళ్ళు, మన ఎస్సీ సోదరులకు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఇద్దరికి కలిపి చెప్తున్నానండి. వాళ్ళకు వచ్చేసి 51 నుంచి 52 మార్క్స్ అనేటటువంటివి రావాలి లోకల్ పరంగా బాయ్స్కి. ఓకే, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 48 to 49, అంటే బిట్వీన్ 50 వేసుకోండి, 50 లోపు, 55 లోపు అయితే మార్క్స్ అయితే వచ్చేసి ఈజీగా జాబ్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, మహిళా మూర్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ విధంగా రేషియో అనేది కొంచెం పెరిగిందండి, అంటే మార్క్స్ యొక్క పర్సంటేజ్ కొంచెం వెయిటేజ్ అనేది పెరిగింది. ఓకే, రైట్. ఇప్పుడు మనకి మన శ్రీకాకుళం జిల్లా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం విజయనగరంకి అయితే వచ్చేద్దాం. విజయనగరం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే గాయస్, ముఖ్యంగా మన విజయనగరంలో టోటల్ 13 పోస్టులు అయితే ఉన్నాయి. అన్నిటికన్నా చాలా తక్కువ పోస్టులు ఉండేది మన విజయనగరంకే. ఓకేనా, అభ్యర్థులు మాత్రం ఎక్కువనే ఉన్నారు, 1539 మంది అయితే అభ్యర్థులు ఉన్నారు. ఇందులో వచ్చేసి ముఖ్యంగా మనకి ఓసీ కేటగిరీకి కూడా ఆల్మోస్ట్ ఆల్ కాంపిటీషన్ కూడా హై అయి ఉంటుందండి. ఓకేనా, 83 to 88% అయితే రావాలి ఓసీ అభ్యర్థులకి. అదేవిధంగా ఓబీసీకి సంబంధించి 55 to 65 ఈ రేషియోలో అయితే ఉండాలి. నాన్ లోకల్ పరంగా ఓబీసీ అభ్యర్థులు చూసుకున్నట్లయితే 65 నుంచి 70+ అయితే ఉండాలండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి 55 to 60+ అయితే బాయ్స్కి అయితే ఉండాలి. ఇక గర్ల్స్కి చూసుకున్నట్లయితేనండి ముఖ్యంగా 58 to 60 ఈ రేషియోలో అయితే ఉండాలి. ఓకేనా, గర్ల్స్కి ఇంత అయితే, ఫీమేల్స్కి అయితే హోప్ అయితే ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ విశాఖపట్నం వైజాగ్ సంబంధించి చూసుకున్నట్లయితే అండి ముఖ్యంగా మనం వైజాగ్కి 28 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు 1512 మంది అప్లై అయితే చేసుకొని ఉన్నారు. ఈ రకంగా ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి విశాఖపట్నం కూడా మంచి కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఓకేనా, వైజాగ్ కుర్రోళ్ళు అదేవిధంగా అమ్మాయిలు కూడా చాలామంది అప్లై అయితే చేసుకొని ఉన్నారు. ఓసీ కేటగిరీలో మనం జాబ్ కానీ సంపాదించాలన్నట్లయితే ఖచ్చితంగా 85 to 85 +5, ఓకేనా, 90 రేషియోలో అయితే ఉండాలి ఓసీ కేటగిరీస్. అదేవిధంగా ఓబీసీకి సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనము 65 to 75 ఈ రేషియోలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు చూసుకున్నట్లయితే 55 to 65 ఈ రేషియోలో మీరు మార్క్స్ కానీ తెచ్చుకున్నట్లయితే మార్క్స్ ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. రైట్. నెక్స్ట్ వన్ అండి, ఇక తూర్పుగోదావరి జిల్లా చూసుకున్నట్లయితే 15 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు మాత్రము దండిగానే ఉన్నారు, 1779 మంది. ఓకే, ఇక్కడ కూడా మనకి చాలా హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది గైస్. ఓసీ కేటగిరీ వాళ్ళు కూడా ఖచ్చితంగా 95 అబోవ్ అయితే తెచ్చుకోవాల్సి. ఓకే, ఓబీసీ క్యాండిడేట్స్ అభ్యర్థులు మాత్రము 16 to 65 లోపు అయితే ఉండాలి. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసండి ఎస్సీ ఎస్టీ మహిళా మూర్తులు వచ్చేసి అందరు బాయ్స్, వాళ్ళందరికీ సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు కూడా 60+ అయితే ఉండాలండి. ఓకే, ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా చూసుకున్నట్లయితే 102 పోస్టులు ఉన్నాయి, 1473 అభ్యర్థులు అయితే ఉన్నారు. ఇక్కడ కూడా కాంపిటీషన్ అయితే ఉంటుంది, ముఖ్యంగా ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు. ఓకేనా, ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ముఖ్యంగా 85+ మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. 85+ మార్క్స్ అనేవి ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అదేవిధంగా ఓబీసీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు వచ్చేసి 75+ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 70+ అయితే ఉండాలి. ఓకే, కృష్ణా డిస్టిక్ చూసుకున్నట్లయితే 120 పోస్టులు ఉన్నాయి, 1239 మంది అప్లై అయితే చేసుకుని ఉన్నారు.
వీళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఓసీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకు కూడా ఇక్కడ మనకి 90+ రావాలండి. అదేవిధంగా ఓబీసీకి సంబంధించిన వాళ్ళకి 80+ రావాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ ఖచ్చితంగా 75+ అబోవ్ మార్క్స్ అనేటటువంటివి ఉంటేనే ఈ కృష్ణా డిస్టిక్ పరంగా జాబ్ అనేది ఈజీగా వస్తుంది. ఓకేనా, కృష్ణా డిస్టిక్ సంబంధించి 90+ ఓసీ కేటగిరీకి, ఓబీసీకి సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా 80+ ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ 55+ మార్క్స్ అయితే ఉంటేనే జాబ్ ఈజీగా వస్తుంది. రైట్, నెక్స్ట్ గుంటూరుకి సంబంధించి చూసుకున్నట్లయితే 229 పోస్టులు, 1448 మంది అయితే ఉన్నారు. ఇక్కడ కూడా అభ్యర్థులు చాలా మంది అప్లై చేసుకున్నారండి. ఇతర జిల్లాలు తక్కువగా పోస్టులు ఉన్నాయి కదా, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి, విజయనగరంకి సంబంధించి వాళ్ళ అభ్యర్థులు కూడా మీకు కాంపిటీషన్ అయితే వస్తారండి. ఓకేనా, కృష్ణా డిస్టిక్ కదా, అంటే గుంటూరుకు సంబంధించి మీకు గుంటూరు దగ్గర ప్రకాశం వాళ్ళు, కృష్ణా వాళ్ళు, అలా దగ్గర ఉన్న వాళ్ళు, తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు కూడా వస్తారు ఖచ్చితంగా. ఇతర జిల్లాల వాళ్ళు కూడా రావచ్చు, ఎవరైనా రావచ్చు అండి. కాబట్టి నెల్లూరు, కర్నూలు నుంచి కూడా అభ్యర్థులు అప్లై అయితే చేసుకున్న నాన్ లోకల్ పరంగా. ఓకేనా, ఇక్కడ అప్లై చేసుకున్న వాళ్ళకి ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ముఖ్యంగా 95.5 అంటే 100, 95.95+5 ఓకేనా, 100 నియర్ బై 100 అనేటువంటి ఉండాలి. అప్పుడే వాళ్ళకి జాబ్ అయితే వస్తుంది. ఓసీ కేటగిరీకి సంబంధించి 95+5 100 స్కోర్ దగ్గరగా అయితే మీ యొక్క టార్గెట్ అయితే ఉంచుకోవాలి. ఓకే, రైట్. ఓబీసీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు వచ్చేసి 90+ అయితే ఉండాలి. ఓకే, లోకల్ సంబంధించి 95 అబవ్ ఉండాలి. నాన్ లోకల్ పరంగా అంటే లోకల్ పరంగా ఉన్న వాళ్ళు 90+ అయితే ఉండాలి. ఓకే, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా అండి వాళ్ళకి 80+ ఉంటే చాలు, ఈజీగా జాబ్ అయితే వస్తుంది లోకల్లో. నాన్ లోకల్ పరంగా చూసుకున్నట్లయితే 85, ఇంకొక 5 మార్క్స్ యాడ్ చేసుకోండి. ఓకే, అంతే అండి. ఈసారి ఖచ్చితంగా ఈ రేషియోలో జాబ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. 75+ తెచ్చుకున్నా కూడా లోకల్ వాళ్ళకి ఈజీగా జాబ్ వస్తుంది. ఓకే, ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకున్నట్లయితే 117 పోస్టులు అయితే ఉన్నాయి. 177 పోస్టులు ఉన్నాయి. 2654 మంది అప్లై చేసుకున్నారు. ఇది కూడా ఓసీ కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు వచ్చేసి ఖచ్చితంగా మీ టార్గెట్ వచ్చేసి 90+ అయితే ఉండాలండి. ఓకే, నాన్ లోకల్ వాళ్ళు 95+ అయితే ఉండాలి టార్గెట్. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రము ఓబీసీకి సంబంధించిన అభ్యర్థులు ముఖ్యంగా చూసుకున్నాము. ఓబీసీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ వచ్చేసి మీ యొక్క టార్గెట్ వచ్చేసి 85 అబోవ్ అయితే తెచ్చుకునే విధంగా ఉండండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఖచ్చితంగా 75+ తెచ్చుకున్నట్లయితే ఈజీగా జాబ్ వస్తుంది. నాన్ లోకల్ ఎవరెవరు అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ వీళ్ళకన్నా కూడా ఒక 5+ అయితే యాడ్ చేసుకొని ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే విధంగా టార్గెట్ అయితే చేసుకోండి. ఓకే, అదేవిధంగా నెల్లూరుకి సంబంధించి 143 పోస్టులు ఉన్నాయి. అందులో వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసి ఆడవాళ్ళకి ఎక్కువగా పోయాయి. కాబట్టి ఉన్న 2-3 పోస్టులకు సంబంధించి ఈ యొక్క బాయ్స్ సంబంధించినటువంటి బీసీ, ఓసీ కేటగిరీ చూసుకుంటే మేబీ వచ్చేసి పోస్టులు ఉంటే మాత్రం ఖచ్చితంగా 95 అబోవ్ అయితే ఉండాలి. 95 నుంచి 100 అబోవ్ అయితే ఉండాలి, అప్పుడే వస్తుంది. మహిళలకు మాత్రం ఈజీగా వచ్చేస్తుందండి. మహిళలు కేవలం ఒక 90+ తెచ్చుకుంటే చాలు, జాబ్ వాళ్ళది అవుతుంది. నాన్ లోకల్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో మహిళా మూర్తులు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 95+ అబోవ్ అయితే నియర్ 100 స్కోర్ అయితే పెట్టుకొని చదవండి. ఓకే, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా బీసీఈ, బీసీడీ, బీసీఏకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి మీ టార్గెట్ ఖచ్చితంగా 90+ అయితే ఉండాలి. ఓకే, కాంపిటీషన్ బాగా హెవీగా ఉంటుంది. ఓకేనా, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా ముఖ్యంగా నెల్లూరుకి సంబంధించి వాళ్ళు కూడా ఖచ్చితంగా 85+ తెచ్చుకున్నట్లయితేనే జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. 80 ఉన్నా కూడా ఓకే, 85+ ఉంటే ఇంకా సేఫ్ జోన్లో అయితే వెళ్ళిపోతారు. ఇలా కర్నూలుకి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితేనండి 252 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి అభ్యర్థులు 1072 మంది అప్లై చేసుకున్నారు.
ఓసీ కేటగిరీ పరంగా చూసుకున్నట్లయితే కర్నూలుకి సంబంధించి కూడా 90+ నుంచి 95+ వరకు, అంటే నియర్ బై 100 వరకు అయితే కాంపిటీషన్ ఉంటుంది ఎక్కువగానే. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఓబీసీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఆల్మోస్ట్ అలాంటి ఖచ్చితంగా 90, నియర్ 90. ఓకే, అంటే ముఖ్యంగా 85+ అయితే ఉండాలి, 90కి దగ్గరలో. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 80+ తెచ్చుకుంటే చాలు, ఈజీగా జాబ్ అయితే వచ్చింది. నియర్ 80 తెచ్చుకున్నా కూడా ఈజీగా జాబ్ వస్తుంది. ఓకే, ఇంకా అనంతపురం సంబంధించి చూసుకుని 473 పోస్టులు, అభ్యర్థులు 1048 అభ్యర్థులు అయితే ఉన్నారు. ఇందులో కూడా మనకి ఓపెన్ కేటగిరీ మనం జాబ్ సంపాదించాలన్నా కూడా ఖచ్చితంగా 90+ అబవ్ అయితే ఉండాలి మార్క్స్. నెక్స్ట్ నాన్ లోకల్ పరంగా అభ్యర్థులు అయితే 95+ నియర్ 100 అనేది స్కోర్ చేసుకోవాలి. ఓబీసీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ముఖ్యంగా 95+ కూడా ఉండాలి ఓబీసీ అభ్యర్థులు. ఓకే, నెక్స్ట్ వన్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి చూసుకుంటే వీరు ఖచ్చితంగా 85+ అంటే నియర్ 90 తెచ్చుకున్నా కూడా ఈజీగా, అంటే డెడ్ ఈజీగా జాబ్ అయితే చేసుకుంటారు. ఇంతకన్నా తక్కువగా వచ్చినా కూడా 80కి తెచ్చుకున్నా కూడా జాబ్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇక లాస్ట్ వన్ చిత్తూరు జిల్లాకు సంబంధించి 100 పోస్టులు అయితే ఉన్నాయి. అభ్యర్థులు మాత్రం 1048 మాత్రమే ఉన్నారు. ఓకే, ఇలా మనం చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీకి సంబంధించి కూడా గైస్ 90+ జాబ్ ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఓబీసీ కేటగిరీకి సంబంధించి చూసుకున్నా కూడా మనకి 80+ జాబ్ ఈజీగా వస్తుంది. ఓకేనా, ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు చూసుకుంటే 75+ నియర్ బై 80. ఓకే, ఆల్ ది బెస్ట్ గాయస్. ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా మోర్ దెన్ ప్రాక్టీస్ టెస్ట్ పేపర్స్ అనేవి రాస్తూ ఉండండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఇచ్చినాను. ఇందులో మోర్ టెస్ట్ పేపర్స్ అనేవి ఇచ్చున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసేసుకోండి నచ్చినట్లయితే. అదేవిధంగా ఏపీపీఎస్ సంబంధించి ఇతర గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ బెస్ట్ కోచింగ్ ఇక్కడ అవైలబుల్ అయితే ఉంది. ఓకేనా, మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చినాను, మన యాప్ లింక్ ఇచ్చినాను. జాయిన్ అయిపోండి, డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. We will meet next video. More than updates. Thank you.